ఇనప ముక్కలు చేసి నొప్పులు పెట్టిన బొక్కలేమో జివ్వు జివ్వుమని గుంజుతుంటే సంకలల్లో సంటి పోరలేమో ఆకలాకలని అల్లాడుతుంటే కన్నీళ్ళతో కడుపు నింపుకున్నామో కన్నీళ్ళతో కడుపు నింపుకున్నామో ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పట్నం హైదరాబాదు తొవ్వదొక్కి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కాడికి వచ్చి అగో గదే తరీకన పాపం పేదోళ్ళు కన్నీళ్ళతోటే కడుపు నింపుకుంటుర్రాట. వాళ్ళ ఖజానా వాళ్ళ సంచులల్లో ఉన్న జేబులల్లో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేస్తుర్రాట. ఇక మరి ఇంత రామసక్కని పుణ్యం ఎవరు కట్టుకుంటుర్రు ఏంది ఏం కథ అంటే సినిమా హీరో బాలికాక బాలయ్య. ఇగో బాలయ్య ఇగో గింతటి మరి దారుణానికి దిగబడ్డాడు. బసవతారకం హాస్పిటల్ దేనికి పుట్టింది, ఎందుకు పుట్టింది? వాళ్ళ అయ్యా క్యాన్సర్ తోటి ఎవరు కూడా బాధపడొద్దు, ఉచితంగా క్యాన్సర్ బీమారికి మందులు అందియాలి, రోగాన్ని నయం చేయాలి అని ఇక అప్పుడెప్పుడు మరి రామారావు ఈ బసవతారకం భార్య పేరు మీద హాస్పిటల్ పుట్టిస్తే ఇవాళ అది అయ్యో దేవుడా బాలకృష్ణయ్య చిన్న బిడ్డ ఇక దీనికి పెబ్బ అయ్యి ఏడి కాడికి మొత్తం నంచుకొని తినడే ఉందుల్లా. ఒక్కసారి మీ నర్సయ్య తాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కాడికి పోయిండు. ఇగో మహాపత్రికలు కూడా ఆ వార్త వచ్చింది. ఇగో బసవతారకంలో దోపిడీపై పేదోళ్ళ కన్నీళ్ళు, బాలయ్య ఇలాకలో పేదోళ్లకు దబిడి సామాన్యులపై లేని కనికరం, పేరు ట్రస్టుది, ఆరోగ్యశ్రీ కార్డు అదనం, పైగా చెప్పిన పైకం చెల్లించకుంటే నో ట్రీట్మెంట్. బా నీ దండం పెడితే ఇక చూడుది మహాపత్రికలో రాసుకొచ్చింది కథ. డబ్బులు చెల్లించి ట్రీట్మెంట్ పొందకుండా వెళ్ళిన రోగులెందరో నీ దండం పెట్టి ఆడిపోయి ఆ రోడ్ల మీద వండుకొని వాళ్ళు పడుతున్న బాధలు, ఇంటికాడ పని పాటు ఇచ్చిపెట్టి గొడ్డు గోద వ్యవసాయం పంట పొలం అంతటికి ఎడవాసి ఇవాళ పుట్టెడు రోగంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గడప దొక్కితే వాళ్ళ బాధ చెప్పవశం లేకుండా ఉంది. ఆంధ్రోళ్లకు రూములు, తెలంగాణలకు ఫుట్పాతులు. బాలయ్య ఆహా ఎన్టీ రామారావు ఉన్నావయో పైన. ఇగో మీ బాలయ్య ఉద్దారకము ఎంత ముద్దుగా ఉందో చూడు. నీ ఆశయాలకు తూట్లు వరుస్తుండు బాలయ్య, సినిమా హీరో బాలయ్య నీ ఆశయాలకు తూట్లు వరుస్తుండు రామారావు. చూడు జర మంచిగా ఇను, నువ్వు కూడా పైలోకంలో ఉండి. బసవతారకం ఆసుపత్రికి ఏఎన్ఎన్ మహా ఎక్స్క్లూజివ్ కథనం శుక్రవారం రాత్రి 8 గంటలకు. ఇవాళ చూడు మీరు, ఇవాళ బాలికాక భాగవతం చూడాలి. ఒక్కసారి బాలికాక మరి దావకానకు పోతే ఏం జరిగింది, నర్సయ్య తాత చెప్పేది నిజమా అబద్ధమా, అసలు ఎట్టేట సంగతి? మరి బసవతారకం హాస్పిటళ్లకు క్యాన్సర్ హాస్పిటళ్లకు పెద్ద పెద్దోళ్ళు, ఎన్ఆర్ఐలు, సినిమా హీరోలు, వ్యాపారవేత్తలు, దయాగుణం ఉన్నోళ్ళు, మానవత్వం ఉన్నోళ్ళు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటళ్లకు పైకం పంపిస్తుంటే, కుచ్చనాలు పంపిస్తుంటే, లచ్చుమక్కలు పంపిస్తుంటే ఎక్కడ పోతుంది ఈ పైకము? పేదోళ్లకు ఉచిత వైద్యం అన్నారు ఏడవాయే. ఆరోగ్యశ్రీ కథ ఏంది? ఆరోగ్యశ్రీ ఉండంగా కూడా నువ్వు పైకం గుంజుడేంది? అయ్యో రామ, ఇక ఒకసారి ఇందాం. బాలయ్య బసవతారకానికి ఏన్నని
ఇగో తీయొద్దట, అడగొద్దట. పేదోళ్ళ నుంచి కాసులు గుంజేస్తున్న ఆసుపత్రి సిబ్బంది.